బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి కుట్ర చేస్తుందని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆరోపించారు. అలాంటి పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తుందని చెబితే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కొంతమంది దళిత నేతలు బీజేపీని ఏ మోహం పెట్టుకుని మద్దతిస్తున్నారని నిలదీశారు. ఎత్తేస్తామన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, పూర్తిగా దళితులకు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రకంగా రిజర్వేషన్స్ ఎత్తేస్తామన్నటువంటి పార్టీ ఏ రకంగా ఎస్సీ రిజర్వేషన్లో కేటగిరైజేషన్ చేస్తుందన్నటువంటిది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది వీళ్ళు చెప్తే. అది మందకృష్ణ మాదిక్ కావచ్చు, లేదంటే మోత్కుపల్లి నరసింహులు కావచ్చు, ఇంకెవరైనా సోకాళ్ళు కావచ్చు. కానీ ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇటువంటి పరిస్థితి మా జాతికి దాపురిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ వర్గీకరణ విషయంలో ఏమాత్రమూ స్పందించకుండా, ఒక అడుగు కూడా ముందుకేయకుండా, అదే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ కొరకు చిత్తశుద్ధితో పనిచేసింది. ఉషా మేర కమిషన్ వేసింది. కమిషన్ రిపోర్టు ఆర్టికల్ 341ను రాజ్యాంగంలో సవరించాలని చెప్పింది. అది ఎన్నికల సందర్భంగా రావడం, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం, బీజేపీ అక్కడ, బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో. ఏం చేసిండ్రు 10 సంవత్సరాలని అడుగుతా ఉన్నాం బీజేపీని, బీఆర్ఎస్ పార్టీని. ఈరోజు వీళ్ళని అడ్డం పెట్టుకొని మాదిగలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటాం. మళ్ళీ డ్రామాలు వేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తామని, పాదయాత్రలు చేస్తామని. ఏం ముఖం పెట్టుకొని చేస్తారు? నరేంద్ర మోడీ ఏం చేసిండని? దళిత వ్యతిరేక పార్టీ, మనువాద పార్టీ భారతీయ జనతా